హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను డిస్కౌంట్ అలౌడ్ ఎంట్రీస్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఓకే. తర్వాత జిఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరల్గా మనకి డిస్కౌంట్స్ ఉన్నప్పుడు డిస్కౌంట్ తర్వాత వచ్చే వాల్యూ మీదనే జిఎస్టీ అన్నది క్యాలిక్యులేట్ కావాలి. ఎగ్జాంపుల్, 100 రూపీస్ ప్రోడక్ట్ వాల్యూ మైనస్ 20 రూపీస్ డిస్కౌంట్ అండ్ రిమైనింగ్ 80 రూపీస్ మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ కావాలి. ఓకే, బేస్డ్ ఆన్ లోకల్ సేల్సా లేకపోతే అవుట్ సైడ్ స్టేట్ సేల్స్ అనేసి దాని మీద క్యాలిక్యులేట్ కావాలన్నమాట. సో ఇక్కడ మీకు నేను ఫ్రెండ్స్ చూడండి, నేను మీకు పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా రియల్ టైం రిలేటెడ్. ఓకే, నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో సో దాని రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మనం ఓకే పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఓకే, విత్ డిస్కౌంట్. ఓకే, విల్ క్రియేట్ పార్టీ నేమ్ హియర్ రంజిత్ ట్రేడర్స్. ఓకే, sundry creditor, say yes here. Here మనం sundry creator అని క్రియేట్ చేసాం. ఇక్కడ మనం పర్చేజ్ అకౌంట్ ఓకే అండ్ పర్చేజ్ అకౌంట్స్ GST applicable says here goods, select goods. ఓకే, స్టాక్ ఐటమ్ కొత్తది క్రియేట్ చేద్దాం, డెల్ మానిటర్స్. ఓకే, అండ్ పీసెస్. ఓకే, అప్లికేబుల్ 8-digit HSN code. Okay, and value taxable, so 18% goods. Okay, say for example 20 quantity is 8,000. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్. ఓకే, సో నాట్ అప్లికేబుల్ జిఎస్టీ ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ జిఎస్టీ క్యాలిక్యులేషన్ పర్పస్ అండ్ గూడ్స్ మీద ఆన్ వాల్యూ. సో ఇది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పర్చేజ్ యాక్చువల్గా మనకి 1,60,000 మీద 1,60,000 టోటల్ ప్రోడక్ట్ వాల్యూ. దీని మీద మనకి 5% డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వాల్యూ? 8,000 తర్వాత 1,52,000. ఓకే, దాని మీద మనకి ఇప్పుడు సిజిఎస్టీ కానీ ఇవి కానీ క్యాలిక్యులేట్ కావాలి. చూడండి, సిజిఎస్టీ లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సిజిఎస్టీ సేమ్ జిఎస్టీ. ఓకే, ట్యాక్సెస్లో సెంట్రల్ కాబట్టి సిజిఎస్టీ సెంట్రల్ కాబట్టి సెంట్రల్. సో ఇంకే స్టేట్ అయితే స్టేట్ అనమాట. చూడండి, అదేవిధంగా ఎస్జిఎస్టీ కూడా. సో చూడండి, లెడ్జర్ ఎలా క్రియేట్ చేశాను, కంట్రోల్ ఎంటర్. సో మీరు లెడ్జర్ ఎలా క్రియేట్ చేసాను చూడాలనుకుంటే కంట్రోల్ ఎంటర్. ఓకే, చూడొచ్చు, కంట్రోల్ ఎన్ ఫర్ క్యాలిక్యులేటర్. ఓకే, కంట్రోల్ ఎన్ ఫర్ క్యాలిక్యులేటర్. 1,60,000 మైనస్ 8,000, 5% డిస్కౌంట్ కదా. సో ఇక్కడ 5% డిస్కౌంట్ వచ్చి 8,000. వీటి మీద
చూడండి 13,680. సో ఎప్పుడైనా సరే ఆఫ్టర్ డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ డిస్కౌంట్ అలౌడ్ కానీ దాని తర్వాతనే మనకి జిఎస్టీ అనేది ట్యాక్సెస్ అనేది క్యాలిక్యులేట్ కావాలన్నమాట. ఓకే, చూడండి ఇప్పుడు ఓకే చూడండి పర్చేజ్ అకౌంట్కి వెళ్ళండి. ఇక్కడ పర్చేజ్ అకౌంట్లో మనం ఇది పోస్ట్ చేసాం. ఓకే, అదేవిధంగా సేల్స్ కూడా అంటే ఇక్కడ ఏంటంటే మనకి పర్చేజ్ చేసేటప్పుడు వెండర్ మనకి డిస్కౌంట్ అలౌ చేస్తాడు, అంటే వాడు వెండర్ అలౌ చేస్తున్నంటే మనకు రిసీవ్డ్, అది మనం వేరే వాళ్ళకి అలౌ చేస్తున్నంటే వాళ్ళకి అది రిసీవ్డ్, అంటే వాళ్ళకి అది ఇన్కమ్. ఇక్కడ వెండర్ మనకి సో 100 రూపీస్ వాల్యూ అయితే సో నువ్వు 80 రూపీసే ఇవ్వు అంటున్నాడు, అంటే ఇక్కడ మనకి 20 రూపీస్ అన్నది ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో అందుకు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూడండి, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద 8,000 ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళి సేల్స్ పోస్ట్ చేద్దాం. సేల్స్ ఇన్వాయిస్. సో ఇక్కడ పార్టీ నేమ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సన్డ్రీ డేటా. ఓకే, కస్టమర్ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సేమ్ సేల్స్ అకౌంట్. ఓకే, చూడండి సేల్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసాను చూడండి. సేల్స్ అకౌంట్ అప్లికేబుల్ కోడ్స్ సేమ్ నార్మల్ ఇంతకుముందు కూడా చాలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. సేల్స్ ట్యాక్సబుల్. ఓకే, సేల్స్ ట్యాక్సబుల్ ఇక్కడ సేమ్ ఐటమ్ అనమాట. ఓకే, డెల్ మానిటర్స్ని అమ్ముతున్నాం. ఓకే, సేమ్ 20 పీసెస్ అమ్ముతున్నాం, ఈచ్ 10,000 విత్ మార్జిన్, అంటే మన ప్రాఫిట్ 8,000 కొన్నాం, 10,000 అమ్ముతున్నాం. చూడండి ఇక్కడ నేను డిస్కౌంట్ అలౌ చేస్తున్నా, అలౌడ్. ఇది మనకి ఎక్స్పెన్సెస్, ఎందుకంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే, నాట్ అప్లికేబుల్ అండ్ జిఎస్టీ క్యాల్కులేషన్. ఓకే, చూడండి ఇక్కడ కూడా మనం 5% డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం. సో 10,000. ఓకే, సో 2 lakhs మీద 5% 10,000. సో ఇక్కడ మనకి సిజిఎస్టీ ఆటోమేటిక్గా ఆఫ్టర్ డిస్కౌంట్ క్యాల్కులేట్ కావాలి. ఓకే, రెండు కూడా చూడండి. కంట్రోల్ లైన్ ఫర్ క్యాల్కులేటర్ 2 lakhs మైనస్ డిస్కౌంట్, వీటి మీద 1,90,000 మీద 1,90,000 మీద మనకి 9/100 17,100 చూడండి. ఓకే, ఈ విధంగా మనం సేల్స్ ఎంట్రీ డిస్కౌంట్తో ప్రొవైడ్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించే హైలైటెడ్ అని కూడా షార్ట్ కట్ కీస్ అనమాట. మీరు డైరెక్ట్గా ఎస్ చేస్తే స్టాక్ సమ్మరీకి వెళ్ళిపోవచ్చు, పి అని ప్రెస్ చేస్తే పి ప్రెస్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్, బి అంటే బ్యాలెన్స్ షీట్, ఇట్లా. సో ఇవన్నీ కూడా షార్ట్ కట్ కీస్ అనమాట. మీరు సో ఇలా రావాల్సిన పని లేదు, డైరెక్ట్గా పి అని క్లిక్ చేస్తే వెళ్ళిపోద్ది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మీరు వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ నెట్ ప్రాఫిట్ 58,500. ఓకే, చూడండి మనం సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. ఓకే, వరుణ్ అనుకోకి పోస్ట్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి డిస్కౌంట్ అలౌడ్ 10,000, డిస్కౌంట్ రిసీవ్డ్ 8,000. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అదేవిధంగా డిస్ప్లే స్టార్టెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ R1, అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పోస్ట్ చేసిన ఇన్వాయిస్లు కూడా. ఓకే, వరుణ్ అనుకోకి ఇప్పుడు పోస్ట్ చేసిన ఇన్వాయిస్. అండ్ అదేవిధంగా జిఎస్టీ R2 ఫర్ పర్చేజెస్, మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనం డిస్కౌంట్స్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే డిస్కౌంట్ తర్వాతనే సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఐజిఎస్టీ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ మనం సేల్ లొకేషన్ వితిన్ లోకల్ వితిన్ స్టేట్ మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, లేదంటే అవుట్ సైడ్ స్టేట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ట్యాక్స్ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.